హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాగిపిండి బెల్లం కలిపి ఎంతో ఆరోగ్యమైన ఈ వంట అయితే చేద్దాం. దాని పేరు తోప. అయితే ఈ తోపకి ఒక కథ కూడా ఉందండి. అదేంటంటే, ఒకరోజు ఒక అల్లుడు అత్తవారింటికి వెళ్ళాడంట. వెళ్తే అత్తగారు అతనికి అన్ని మర్యాదలు చేసి భోజనం వడ్డించి, భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాడంట. ఆ తర్వాత అతను తిరిగి వచ్చేటప్పుడు అత్తగారు అతనికి ఈ తోప తయారు చేసి పెట్టిందంట. అయితే అతను మొహమాటంగా తిన్ను అంటూనే ఒక్క స్పూను రుచి చూశాడంట. అది అతనికి చాలా బాగా నచ్చిందంట. నచ్చి సరే ఇంటికి వెళ్ళిన వారిని చేయమందామని తిరిగి ప్రయాణమే వాళ్ళ ఊరు బయలుదేరాడంట. అతను పేరైతే మర్చిపోతాననుకుని వాళ్ళ అత్తగారిని అడిగి ఆ పేరు తెలుసుకొని ఆ పేరు మనసులో అనుకుంటూ తోప 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 అనుకుంటూ బయలుదేరాడంట. వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు దారిలో అతనికి ఒక పెద్ద కాలువ అడ్డొచ్చిందంట. ఆ కాలువ దాటటానికి అతను ఈ తోప మర్చిపోయి ఐసరి బజ్జాని దాటాడంట. అయితే ఇంకా అతను కాలువ దాటిన దగ్గర నుంచి ఐసరి బజ్జా అంటూ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడతో, ఏమే మీ అమ్మ నాకు మంచి వంటకం ఐసరి బజ్జా చేసి పెట్టింది, అది నువ్వు నాకు చేసి పెట్టు అన్నాడంట. ఐసరి బజ్జానా? అదేంటి, మా అమ్మ నాకు ఎప్పుడూ చేసి పెట్టలేదు, మా అమ్మ చేయటం కూడా నాకు తెలియదు, అసలు అదేంటి అందంట. లేదు మీ అమ్మగారు చేశారు, ఆ ఐసరి బజ్జా అయితే నాకు చాలా నచ్చింది, అక్కడ నేను తినలేకపోయాను, నాకు ఇప్పుడు చేసి పెడతావా లేదా అని అడిగాడంట. అడిగితే అదేంటి, నాకు అది రానే రాదు, నేను ఎలా చేసి పెట్టను అందంట. లేదు నువ్వు చేస్తావా లేదా అని వాళ్ళ భార్యని కొట్టడం ప్రారంభించాడంట. అలా కొట్టి చాలాసేపు కొడుతుంటే భార్య గగ్గులు పెట్టిందంట. అది విని ఆ చుట్టుపక్కల వారు అందరూ వస్తే అందులో ఒక పెద్ద ఆడ వచ్చి, ఏంటయ్యా అంతలా తోప రేగిపోయేలా కొడుతున్నావు అందంట. అది నాకు కావాల్సింది అదే, తోప చేసి పెట్టు అన్నాడంట. అయ్యో రామా, ఇంత దానికా ఐసరి బజ్జా అన్నావు, తోప అయితే నేను చేసి పెడతాను, మా అమ్మ నాకు నేర్పింది, తిందువు కానీ రా అందంట. అది మన తోప కథ.